మోకాళ్ల నొప్పులు, గ్యాస్, గట్ హెల్త్ వంటి సర్వ రోగాలకు నివారణి అరుణ యోగా ఆముదం. నా మాట తీరు కొంత గడుసుగా ఉంటది కానీ మంచిదనే కొంత కాదు. ఇప్పుడు కమెంట్లో ఎంతమంది అక్క 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 అంటూ ఉంటారు. వాళ్ళు ఎవరైనా ఆడబడుచు కట్నం ఏమన్నా ఇచ్చారా పెళ్లి అయినప్పుడు? ఎవరో ఏమేమో లేదమ్మా, అక్క అక్క అని ప్రేమగా పలకరిస్తారు. మొన్న ఒక ఊరు వెళ్ళాను ఆచంటని, అయ్యో భలేగా పలకరిచ్చారు. కొంతమంది అయితే కొన్ని పట్టుకొచ్చి ఇచ్చారు కూడా తింటానికి. చాలా ప్రేమ చూపిస్తారు తెలుసా. నేనంటేనే వాళ్ళ ఇంట్లో అమ్మాయిలాగే చూసుకుంటారు. నేను బయటికి వెళ్తేని నీకులాంటి కుర్రోళ్ళు ఉన్నారా, తప్పుగా కూడా మాట్లాడరు, అక్క అక్కనే అంటారు. నువ్వేటి మరి పొల్లికలు ఎత్తున్నావు నన్ను చూసి. కొంచెం మిస్ యూనివర్స్కి వెళ్ళాల్సిందే కదా. బాగున్నావు ఈ రోజు. నిజంగా పెళ్ళి అవ్వలేదా నీకు? నాకు ఇంకా అవ్వలేదు. అవలేదా? నాకేమన్నా ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నావేమో. నాకు పెళ్ళి అయిపోయింది. మీ బావ ఒప్పుకోడమ్మా, అర్థమైందా? లేదు, నీకేమన్నా చెల్లెళ్ళు ఉంటే అక్క అన్నం మానేద్దామని. అవునా? నాకు చెల్లెళ్ళు గట్ట ఎవరో లేరు, అందరూ తమ్ముళ్ళే ఉన్నారు. నాకు తెలుసు నీకులాంటి వాళ్ళు ఉంటారని. మా అమ్మగారు చెల్లెళ్ళని కనలేదు, అందరినీ అబ్బాయిలనే కన్నది. అంటే దీనికి ముందు ఏంటక్క అసలు ఇప్పుడు ఈ వీడియోలు చేయక ముందు ఎలా మొదలైంది? అసలు వీడియోలు చేయడం ఎలా మొదలైంది? దానికి ముందు ఏంటి? అంటే మంచి ఫ్యామిలీ అయినా, బాగా డబ్బున్న ఫ్యామిలీ? మా వారు వాళ్ళు, మా హస్బెండ్ వాళ్ళు పర్లేదు కొంచెం. అయితే మా అమ్మగారు వాళ్ళు ఓకే. మా అమ్మమ్మ గారికి కొంచెం బాగా కొంచెం పర్లేదు ఉన్నదన్నమాట. ఆవిడ కొంచెం ఏమంటారు తాకట్ల వ్యాపారాలు అవి ఇవి అంటారు కదా, అవి చేసేవారు. అల్లుడు అంటే బాగా ఇష్టం. ఇష్టంతో కొడుకు కూతురు అంటే చాలా ఇష్టం. అందుకని అల్లుడిని తెచ్చుకోవడం, వాళ్ళ దగ్గర ఉండడం జరిగింది కదా. నాది లవ్ మ్యారేజ్ జరిగింది. లవ్ మ్యారేజ్ నేను ఇష్టపడి చేసుకున్నాను. ఇంటర్ కాస్ట్ మ్యారేజ్. మా హస్బెండ్ వాళ్ళు కావుటోళ్ళు, తెలుసా? కావుటోళ్ళు అంటే సావుకారులు అంటారు, వైసెస్. మేమేమో పద్మశాలీలు, అంటే చీరలు నేస్తారు కదా. చేనేత కార్మికులు మా ఊర్లో, కాకినాడ, అమలాపురం, చేనేత కార్మికులు అనమాట. మేము చేనేత కార్మికులు రాలి బిడ్డనమాట. నేను అర్థమైందా? సో ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ కి మరి ఏమి ఇష్యూస్ ఏమవ్వలేదు? ఎందుకు ఇష్యూస్ జరగలేదు? మా అన్నయ్య మేడ ఎట్టు బయటికి గెంటేసాడు కూడా నన్ను. అంటే ఈయనేమో హైదరాబాద్ కదా, సిటీ కుర్రోళ్ళు ఎలాగుంటారో ఏటో వద్దని చెప్పేసి భయపడ్డారు. తర్వాత మా ఆయన గారు మంచితనం, మా ఆయన గారి అమాయకత్వం, మా ఆయన గారి ప్రేమకనే మా ఇంట్లో వాళ్ళందరూ లూగిపోయి. 2 రోజులు అమాయకత్వం మేబీ అది చూసే బుట్టలేసాక అంత సీన్ లేదు. 2 సంవత్సరాలు లవ్వింగ్ మాది తెలుసా. అదే అమాయకుడు. 2 సంవత్సరాల లవ్లోని మీ భావన చెయ్యి కూడా టచ్ చేయలేదు. సినిమాలు కూడా తీసుకెళ్ళి. ఎంత మాట్లాడితే వినేవాళ్ళు ఉండాలి కదా. అమాయకులు అయితేనే కొంచెం వింటారు. ఇంత మాటలు ఇన్ని మాటలు అని చెప్పి బుట్టలేసినట్టు అనిపించింది నాకు. ఫోన్లే బుట్టలు వేసినా ఏ వేసినా 15 సంవత్సరాలు గడిచిపోయింది. మా ప్రేమ, మా పెళ్లి, మా పిల్లలు. బావగారు ఏంటి? బావగారు మాట్లాడతారా? అంతేగా అంతేగా అంటారా? 2 మాటలే. అంతేగా అంతేగా అనవలసిందే. అనపోతే ఊరుకుంటామేటి? ఫస్ట్ నుంచి ఇంతే వింటేనే ఇంట్లో సంసారం మంచిగా సాగుద్దబ్బాయి. రేపు నువ్వు పెళ్లి అయ్యాక కూడా మీ ఆవిడ మాట విన్నావు అనుకో, ప్రశాంతంగా ఉంటది. చేసుకోవట్లేదు, ఇలాంటివన్నీ భయం వేసి చేసుకోవట్లేదు. అందరూ ఏమో గోదావరి జిల్లాలో అల్లుడిని చాలా గౌరవంగా చూసుకుంటారు. ఐ మీన్ మర్యాదలతో చంపేస్తారు. పెళ్లి చేసుకుంటే గోదావరి అమ్మాయిని చేసుకోవాలని అంటున్నారు బయట. ఇప్పుడు ఎలాగా గోదావరి అమ్మాయిలు ఇలా మాట్లాడతారో, మొగుడు జస్ట్ అంతేగా అంతేగా అంటే చాలు అని అంటే భయపడతారు కదా మళ్ళీ. అంతేగా అంతేగా అంటే కొన్ని విషయాల్లోని మొగుడే ఏం చెప్తే అదే వింటాం మేము. అర్థమవుతుంది. అసలు మా గోదావరి సైడ్ అమ్మాయిల గురించి నీకేం తెలుసు? నీకేం తెలుసు అంటున్నాను. ఎంత ప్రేమగా చూసుకుంటాం తెలుసా. పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయినా కూడా ఇప్పటికి మా ఆయన గారు గదిలోకి వెళ్ళాడు అనుకో, బయటకు రానివ్వదు మా అమ్మాళ్ళు తెలుసా. వండి పట్టుకెళ్తానే ఉంటారు ఎన్ని సంవత్సరాలైనా కూడా. మా బావగారు వస్తున్నారు అన్నప్పుడు గోదావరి కాడికి వెళ్ళి చేపట్టుకొచ్చి ముక్కలు కొట్టించి బావగారి కోసం ఫ్రైలు అవి ఇవి అన్ని బెడ్రూమ్లోకి వస్తాయి. బయటకు రాడు పోయి ఆయన. ఇంకేంటి ఇంకా అంతకన్నా ఇంకా చూసేసుకుంటారా మిమ్మల్ని? సరే కానీ మరి అన్నయ్య మెడకు పెట్టుకుని బయటకు వెళ్ళినప్పుడు ఈ నోరు ఏం పని చేయలేదా? ఆయుధంగా పని చేయకపోవడం ఏంటి? పని చేయదు అప్పుడు. ఎందుకంటే వాళ్ళకే కొంత అంత బాధ్యత ఉంటది కదా. మా చెల్లికి నేను దగ్గరుండి చెయ్యాలి అని ఉంటది కదా. ఏం చేస్తాం, మా సిచ్యువేషన్ వయసులో ఉన్నప్పుడు ఒళ్ళు తెలియదు మనకి. ఒళ్ళు తెలియక పెద్దోళ్ళు కనబడరు, అన్నగారులు కనబడరు, ఎవరో కనబడ్డు. ప్రేమించినోడు ఒకడే కనబడతాడు. ఆడే దేవుడు, ఆడే ఏదో అంటారు కదా. అలాగా అన్నిటికీ పూజలు వాళ్ళకే చేయాలనిపిస్తుంది ఆ టైంలో అనమాట. మరి ఎన్ని సంవత్సరాలకు తెలిసింది మళ్ళీ ఇంట్లో వాళ్ళు ఎప్పుడు కనిపించారు? అంటే మేము వెళ్ళిపోమన్నారు. తర్వాత వచ్చేసేమో మా పెద్దమ్మ గారు వాళ్ళ ఇంటికి వెళ్తాం. తర్వాత ఏమో చెప్పడం, వాళ్ళ కుటుంబం కూడా మంచిదే అని అనడం, మొత్తం అంతా ఒప్పుకున్నారు. సూపర్. ఇప్పుడు అంతా హ్యాపీ లైఫ్. మా అత్తయ్య గారు వాళ్ళు అయితే ముందే ఒప్పుకున్నారు. మా అమ్మాల కన్నా మా అత్తగారు వాళ్ళే ముందు ఒప్పుకున్నారు. ఎందుకంటే ఎంత అందమైన కోళ్ళు, ఇంత మాటగారి కోళ్ళు మనకు దొరుకుద్ది ఏంటని చెప్పేసి మా మామయ్య గారు మా అత్తయ్య గారు ఎమ్మటినే నాకు ఓకే చెప్పేశారు. మనకేం తక్కువ అంతే. ఇప్పుడు పెళ్ళి అయి ఉంటే స్వయంవరం పెట్టేవారు. ఇప్పుడు కాబట్టి అలా అయిపోయింది. ఇప్పటికే బయటికి వెళ్తుంటే పిల్లకి పెళ్ళి అయిందా లేదా అని అడుగుతున్నారు. నిజంగా అడుగుతున్నారు. మరి నువ్వు ఇలా రెడీ అయితే ఇప్పుడు కూడా అలాగే అనుకుంటారు కదా. నేను ఇందా నుంచి అనుకున్నాను నీ కొల్లా మీద పడ్డాయని. నేను ఇందాక నుంచి అనుకున్నాను. నువ్వు ఇందా నుంచి పైకి కిందకే చూసి కొల్లికి ఇచ్చినప్పుడే అనుకున్నాను.
ఇంటర్వ్యూకి అన్నామని వచ్చాను, అర్థమవుతుందా? ప్రపోజింగ్ ఆ సింగిల్ ఈ సింగిల్ చేస్తావేమో, చింతకి పత్రం చేసేస్తాను సుమి. లేదు లేదు లేదు, అంత అంత అత్యాస నాకు లేదు. నాకు కొంచెం అంటే మరీ అంత అత్యాస లేదు, ఏదో కొంచెం కొన్ని ఆశలు ఉన్నాయి కానీ. బట్ ఎనీవే, ఇప్పుడు ఇద్దరు పిల్లలు అక్క? 2 పిల్లలు, పాప బాబు. ఏం చదువుతున్నారు? పాప ఏమో 8వ తరగతి చదువుతుంది, బాబు ఏమో 6వ తరగతి చదువుతున్నాడు. ఇప్పుడు పాప నువ్వు బయటకు వెళ్తే అక్క చెల్లెలు అంటూ ఉంటారా? అంటే అట్లా ఏమంటారులే, కొంచెం ఉంటది కదా, పాపతో వెళ్ళినప్పుడు చీర కట్టుకుని వెళ్తాను కదా సంప్రదాయంగా. ఇప్పుడు ఏంటి పాప బాబు స్కూల్లో అడుగుతూ ఉంటారా? అడుగుతారు, వాళ్ళు స్కూల్లో అడుగుతారు, మమ్మీ తెలిసి అందరికీ తెలుసు ఒకసారి ఫోటో తీసుకుంటాం ఇలాంటివి అడుగుతారు. బాగా మాట్లాడతారు, స్కూల్స్ లో కూడా టీచర్స్ గానీ వాళ్ళ లెక్చరర్స్ గానీ చాలా బాగా మాట్లాడతారు. కానీ ఇప్పుడు అంటే నిజం చెప్పాలంటే ఆ వీడియోలు రీల్స్ వైరల్ అవుతున్నప్పుడు చూసుకుని తెగ నవ్వుకున్న వాళ్ళు ఉన్నారు అందరూ. రాజీవ్ కనకాల గారు అలా లేచి వచ్చి చెప్పారు కదా, అయ్యో ఆయన అసలు ఆయన గురించి అసలు ఎంత చెప్పుకుని తక్కువ, ఎంత అసలు ఆయన ఆ టైంలో వచ్చి నా దగ్గరికి మాట్లాడితే ఇంకా నాకు నోరడిపోయింది. ఇలా గలగలా మాట్లాడలేదు, ఇంకా సైలెంట్ అయిపోయి నాకు ఏడుపు వచ్చేసింది. అంటే ఆయన ఎన్ని సినిమాలు తీసి అంత పెద్ద ఆయన మన దగ్గరకు వచ్చి ఆయన అలా మాట్లాడడం మామూలు విషయం కాదు కదా. నా ఫ్యాన్ అని చెప్పడం, ఆయన అంత గొప్ప మనిషి, మంచి మనసున్న మనిషి కాబట్టి మన సుమక్క మరి అంత పెద్ద యాంకర్ అయ్యింది కదా. అంటే ఆయన షాక్ అయి ఉంటారు, అంటే ఆయన ఏమనుకుని ఉంటారంటే వాళ్ళ వైఫ్ కదా సుమగారు, ప్రపంచంలో సుమగారి కంటే ఎక్కువ మాట్లాడే వాళ్ళు ఎవరు ఉండరు అనుకుని ఉంటారు. అప్పుడు రీల్స్ లో కనిపించుంటాం. లేదు, ప్రపంచంలో ఎక్కడైనా సరే మా సుమక్క నెంబర్ 1 స్థాయిలో ఉంటుంది. మేమందరం చిన్న చిన్న పిచ్చుకలు అక్క దగ్గర. అంటే అంటే అంత ఎక్కువ మాట్లాడే వాళ్ళని చూసి షాక్ అయి ఉంటారు, ఆయన కూడా స్టన్ అయి ఉంటారు. చాలా హ్యాపీగా అసలు బాగా మాట్లాడారు ఆ రోజు ఆయన అయితే. నేను అతను లైఫ్ లో నేను మర్చిపోలేని మంచి మెమొరీ అది, తెలుసా. ఆ రోజు నా షూట్ అయిపోగానే స్టేజ్ దిగి మొత్తం మా ఆఫీస్ లో ఎంతమంది ఉంటారో అంతమందికి చెప్తానే ఉన్నాను. సూపర్ సూపర్. అసలు ఇక్కడ వరకు రావడం, జబర్దస్త్కి ఇంటర్వ్యూకి ఎన్ని ఛానల్స్ పిలవడం, నీ డిమాండ్ అసలు నీకు స్కెడ్యూల్ ఖాళీ ఉండట్లేదు, ఎప్పుడు హైదరాబాద్ వస్తామని వెయిట్ చేయడం. ఖాళీ ఉండట్లేదు మరి. పొద్దున్న ఎగుతానా, ఇంట్లో గిన్నెలు తోముకోవడం, బట్టలు ఉతుక్కోవడం, పిల్లల సక్క పెట్టుకోవడం, మొగుడు గుండు పెట్టుకోవడం, ఇవన్నీ అయిపోయి అంటే మళ్ళీ షూటింగ్ కాడికి వెళ్తాం. బోల్డ్ అంత బిజీ, వీడియోలు కూడా చేస్తలేదు, చూసేవారు టైం కుదరట్లేదు, ఎక్కడ బిజీ. ఇప్పుడు సీఎం గారు ఉన్నారనుకో, ఆయన కొన్ని సంతకాల మీద పెట్టే పనే ఉంటది, ఇంట్లో పనే ఉంటది కదా. నాకు అలా కాదు కదా, బయట వర్క్ చూసుకోవాలి, ఇంట్లో వర్క్ చూసుకోవాలి, ఫుల్ బిజీయా, నో డేట్స్ యా. చాలా బిజీ. ఇంత బిజీ షెడ్యూల్లో మరి బావగారికి టైం ఇస్తున్నావా? ఇవ్వకపోతే ఎలాగా, నైట్ పూట టైం ఇచ్చేస్తానులే, మీరు బాధపడకండి, అందులో ఏమి కొలత ఏం చెయ్యం. ఇట్లా ఈ రీల్స్ కూడా ఉన్నాయి కదా మగజాతి మీద, ఈ రీల్స్ కూడా ఉన్నాయి కదా, లైక్ మీరు ఊపు వచ్చినప్పుడల్లా ఇవన్నీ కూడా విన్నా. అట్లా అనలేదు, అంటే ఇప్పుడు వాళ్ళు పొద్దున్న వెళ్ళిపోయి సాయంత్రం ఎప్పుడో వస్తారు కదా, ఎన్ని టెన్షన్స్. ఇప్పుడు వాళ్ళ కింద ఎవరో ఒకళ్ళు ఉంటారు, మేనేజర్స్ అని, డైరెక్టర్లు అని, ఇట్లా ఉంటారు. వాళ్ళ ఒత్తిడి మొత్తం ఎవరి మీద చూపిస్తారు, మన కింద చేసే వాళ్ళ మీద కదా చూపించేది. ఆ ఒత్తిడి అంతా వీళ్ళ మీద చూపిస్తారు. ఆ టెన్షన్లు అన్ని భరించి ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చినప్పటికి రారా తిట్టామనుకో, ఆడికి పిచ్చిలేసి ఇంటికి ఎందుకు వస్తున్నామా అని జీవితం మీద విరక్తపడద్దు అనమాట. అట్లా కాకుండా మొగుడు వచ్చేటప్పటికి మనం కొంచెం హాట్గా రెడీ అవ్వి, డార్లింగ్ కమాన్ యా, సీస్ టబ్బు స్నానం యా, భోజనం తిని యా అన్నాం అనుకో, మంచిగా ఉంటది కదా. ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, నాకు పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది. లేదు, నేను అలాంటి వాటికి లొంగను, వద్దు, మేము ఎవరం కూడా లొంగం. మాకు తెలుసు, మాకు క్లారిటీ ఉంది, మేము చాలా జాగ్రత్తగా ఉన్నాం, బ్రహ్మచార్యంలో ఉన్నాం మేము అందరం. అంత సీన్ లేదులే, పెళ్లి అవ్వలేదని సేపు సరిగ్గా పెళ్లి అయ్యిందంటే అంతే, ఇంకా మొత్తం చేతిలో పట్టుకెళ్ళి ఆడదాని చేతిలో పెట్టవలసిందే. ఈ పెత్తనాలు ఏమి చల్లవి ఇంకా అయిపోయింది. నాకు ఈ ఇంగ్లీష్ వీడియోలు అవి చూస్తూ ఉంటాం కదా, మాకు తెలుగు వాళ్ళందరికీ ఇంగ్లీష్ వీడియోలు అయ్యి అర్థం కావు, బట్ నువ్వు మాట్లాడితే ఇంగ్లీష్ కూడా అర్థమవుతుంది అక్క. నేను మాట్లాడతాను. ఎక్కడ నేర్చుకున్నావు అక్క? ఇప్పుడు బోయపాటి గారి సినిమాలు అన్నిటిలో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ. లేదు, నాకు ఇంగ్లీష్ పుట్టిన కాడి నుంచి ఇంగ్లీష్ వచ్చేసింది నాకు. అవునా? యా. She's bangles 2-4 size ya, she's gold ring ya, and gold kammal ya, she's sari ya, she's ID channel ya. యో సూపర్ సూపర్. అసలు యా ఒకటి అర్థమైంది, బాగుంది, సూపర్. అసలు చాలా బాగా మాట్లాడావు అక్క. యా అనాలా లాస్ట్ లో సెంటెన్స్? ఇంగ్లీష్ అయితే యా అనాలి. ఓకే, యా యు యా యు సూపర్ యా అనాలి. ఓకే, సూపర్ అక్క, రియల్లీ సూపర్. అంటే ఇప్పుడు అంటే అది ఇందాక అన్నాను కదా, మీరు ఊపాలి అంటే ఊ కొట్టాలి, ప్రాసలు కూడా ఉంటాయి నీ దగ్గర.
ముందే ఏమన్నా రైటింగ్ ఉంటుందా? గోదావరి కదా, లేకపోతే ఎలాగా? కాదు కాదు, ముందే ఏమన్నా రైటింగ్ ఉంటుందా? రాసుకుని ఏమన్నా వీడియోలు చేస్తూ ఉంటావా? రాసుకోవడం ఏమి లేదు చిన్న.